తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీ లిక్కర్ స్కామ్లో వరుస తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ఆబ్కారీ శాఖ మంత్రి ఎవరైతే నారాయణ స్వామి ఉన్నాడో, డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన మాజీ మంత్రి నారాయణ స్వామి ఇంట్లో ఉదయం నుంచి సిట్ సోదాలు నిర్వహిస్తోంది. ఏదైతే చిత్తూరు జిల్లాలోని ఆయన స్వస్థలంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఏపీ లిక్కర్ స్కామ్ 2019-24 మధ్యలో జరిగిందని సిట్ ఇప్పటికే కొన్ని ఆరోపణలు చేసింది. ఈ నిధులు షెల్ కంపెనీలు, హవాలా నెట్వర్క్ల ద్వారా, బినామీల డిస్టరీల ద్వారా మనీ లాండరింగ్ చేశారనే ఆరోపణలు లిక్కర్ స్కామ్లో ఉన్నాయి. తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ స్కామ్లో మాజీ మంత్రి నారాయణ స్వామిపై కూడా ఆరోపణలు రావడంతో సిట్ అధికారులు ఆయన నివాసంలోనే, చిత్తూరు జిల్లాలో ఆయన నివాసంలో విచారిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి వైకాపా నేత నారాయణ స్వామి ఇంట్లో సిట్ తనిఖీలు చేపట్టింది. పుత్తూరులో ఉన్న ఆయన నివాసంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. కేసును సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఇందులో భాగంగా నారాయణ స్వామి నివాసానికి వెళ్ళిన సిట్ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు చేపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో కీలకంగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తి నుంచి ఒత్తిడి రావటం వల్లే లిక్కర్ పాలసీపై నారాయణ స్వామి సంతకాలు పెట్టినట్లు సిట్ ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణల్ని రుజువు చేసేందుకు సిట్ ఆధారాలను వెతుకుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నారాయణ స్వామి ఇంట్లో నివాసంలో ఈ సోదాలైతే కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ లిక్కర్ పాలసీని తీసుకువచ్చిన సమయంలో నారాయణ స్వామి ఆబ్కారీ మంత్రిగా ఉన్నారు అక్కడ. దీంతో నారాయణ స్వామి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే కోణంలో కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితోనే మద్యం పాలసీపై సంతకాలు చేశారని సిట్ అధికారులు కానీ, ఇటు అధికార పార్టీలో ఉన్న పార్టీ నాయకులు కానీ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సిట్ విచారణ, నారాయణ స్వామి ఇంట్లో సోదాలు కీలకంగా మారాయి. ఈ లిక్కర్ స్కామ్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులపై ఆరా తీస్తున్నారు. ఆర్డర్స్ ఆన్లైన్ విధానం తొలగించి మాన్యువల్ విధానంలో తేవడం పైన విచారణ జరపనుంది సిట్. డిజిటల్ చెల్లింపులు జరపకుండా అమ్మకాల వెనుక ఎవరి ఒత్తిళ్లున్నాయనే దానిపైన కూడా అధికారులు ఆరా తీయనున్నారు. మద్యం పాలసీలో జరిగిన మార్పులు, వాటి వెనుక ఎవరున్నారు అని నారాయణ స్వామిని సిట్ విచారించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మాజీ మంత్రి ఇంట్లో ఇవాళ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల నేపథ్యంలో నారాయణ స్వామిని కూడా ప్రశ్నించే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది.